I'm Vaishnavi Reddy. I'm a behavioral skills coach for children. I'm NLP certified trainer. I have seen many challenges what children were facing. I had two children, two sons. So even at home, I used to handle so many challenges. When I'm working with the many clients, main thing నాకు వచ్చిందల్లా పే పేరెంట్స్ వచ్చేసి మా బాబు మార్నింగ్ నిద్ర లేవడం లేదు, చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, హెల్దీ ఫుడ్ తినట్లేదు, జంక్ ఫుడ్డే కావాలంటారు అనేవి ఇలాంటివి. ఎప్పుడు ఫన్ కావాలి, స్క్రీన్ ఎడిక్షన్, ఇలాంటివన్నీ చెప్తున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, సరే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఐఎమ్ గివింగ్ సొల్యూషన్, ఏదో థెరపీస్ ఇస్తున్నాను, వెళ్తున్నారు, ఇట్ వాస్ గోయింగ్ గుడ్ ఓన్లీ. ఐ థాట్ తర్వాత కూడా చూస్తే చాలా మందికి ఇలాంటివే బిగ్ ఛాలెంజ్ అనిపించింది. వీటికి రూట్ చూస్తే పిల్లలకు డైలీ రొటీన్ అనేది ప్రాపర్గా కన్సిస్టెంట్గా ఉన్నప్పుడు, వాళ్ళకు హ్యాబిట్స్ మంచిగా ఉన్నప్పుడు ఇలాంటి ఈ స్క్రీన్ ఎడిక్షన్ అయినా దెల్ బీ ఇన్ కంట్రోల్, ఫుడ్ హ్యాబిట్స్ అయినా దెల్ బీ ఇన్ కంట్రోల్. సో ప్రతిదానికి రూట్ అనేది హ్యాబిట్ అనేది అర్థమైంది. ఫర్ దాట్ ఐ స్టార్టెడ్ హ్యాబిట్ బిల్డింగ్ క్లాస్ ఫర్ చిల్డ్రన్. అది కూడా దాని ద్వారా ఐ హావ్ సీన్ సమ్ ఎగ్జాంపుల్స్, ఇట్ వర్క్డ్ వెల్. సో ఇది ఇప్పుడు అనిపించింది పేరెంట్స్కి కూడా అవేర్నెస్ ఉండాలి, హౌ టు యాక్చువల్లీ వాట్ దే కెన్ డూ ఎట్ హోమ్. హ్యాబిట్ బిల్డింగ్ అనేది ఇంట్లో ఎలా ఫామ్ చేయొచ్చు, వాట్ ఈస్ దేర్ రోల్, అంతా అయిపోయి తర్వాత బాధపడకుండా స్టార్టింగ్ నుంచే వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోవచ్చు అనేది మెయిన్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ అది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఐ డిసైడెడ్ టు టేక్ ద సెషన్ ఫర్ పేరెంట్స్. మేబీ సమ్ పేరెంట్స్ ఐ కెన్ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ హౌ దే కెన్ మేక్ ద habit building powerful. So like that I decided for this session today. And I told you I'm a certified trainer, NLP trainer, life skills coach, and recently I have taken the award as a behavioral skills coach for children. సో ఇక్కడ మనము స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే చాలా మందిని నేను చూశాను. ఈవెన్ పిల్లల పేరెంట్స్తో స్కూల్లో పేరెంట్స్తో మాట్లాడినప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు, నేను ఇండియన్ స్టాటిస్టిక్స్ కూడా చూసినప్పుడు 80% చిల్డ్రన్, 1 సెకండ్, ఓకే, 80% చిల్డ్రన్ స్ట్రగుల్ విత్ కాన్సన్ట్రేషన్. ఎందుకు? వాళ్ళ లోపల ఏ ప్రాబ్లం ఉండొచ్చు? విల్ గెట్ టు నో. 80% చిల్డ్రన్ స్ట్రగుల్ విత్ కాన్సన్ట్రేషన్. మనము పిల్లల్లో కూడా చూసినప్పుడు కూడా వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ మచ్ కాన్సన్ట్రేషన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు షో. 65 పేరెంట్స్ ఫేస్ ఇష్యూస్ విత్ మార్నింగ్ రొటీన్స్. మార్నింగ్ రొటీన్ అనేది ఒక బిగ్ ఛాలెంజింగ్ అవుతుంది. కొంతమంది పేరెంట్స్ దే ఆర్ వెరీ కంఫర్టబుల్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 35%. దిస్ 65 పేరెంట్స్ 5% వరకు మాత్రం చాలా ఛాలెంజింగ్ అవుతుంది. And 70% children lack consistency and discipline. So this is the basic issue, basic statistics in India now. So I decided after this handling the clients and this my children I have seen in the morning habit building class, then I decided first thing, recently I started this class, 100 children ni ee December lopu పర్ఫెక్ట్గా డిసిప్లిన్ వైజ్, కాన్ఫిడెన్స్, ఎవ్రీథింగ్ అన్నిట్లో పర్ఫెక్ట్గా ట్రాన్స్ఫార్మ్ చేయాలనేసి ఐ హ్యావ్ డిసైడెడ్. సో దిస్ ఈజ్ మై మిషన్ ఫర్ దిస్ ఇయర్. నౌ బేసిక్గా ఫర్ ఎనీ పేరెంట్ ఐ విల్ సజెస్ట్ దిస్ ఇఫ్ యూ ఫాలో దీస్ 3 principles, యువర్ పేరెంటింగ్ విల్ బి స్మూత్. ఏంటి అంటే, ఇప్పుడు చిన్న చిన్న హ్యాబిట్సే మనం ఏమనుకుంటామంటే పెద్దగా అయినాక ఎప్పుడో నేర్చేసుకుంటాడులే అని కొన్ని చిన్న విషయాలు ఫోకస్ చెయ్యం. హ్యాండ్ వాష్, నాప్కిన్ యూజ్ చేయడం, అలాంటివి. అండ్ వన్ మోర్ థింగ్, హ్యాబిట్ బిల్డింగ్ అనేది బేబీ పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. బేబీకి ఎలా ట్రైనింగ్ చేస్తామో మనము అలానే ట్రైన్ అవుతారు. ఫ్రమ్ ద బేబీ ఆర్ టు 9 years వీ కెన్ మేక్ ద హ్యాబిట్స్ ఫౌండేషన్ ప్రాపర్లీ. If we make this till 10 years,
properly, they will continue that habits again lifelong. In case if you are not focused during this childhood, this 5 to 6 years time లో నెగ్లెక్ట్ చేసామనుకోండి, పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది పెద్దగయ్యాక ఆ హ్యాబిట్ ని అలవాటు చేసుకోవడానికి. ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది, పేరెంట్ కి స్ట్రెస్ అవుతుంది, అప్పుడు ఏమి చేయలేరు. సో చిన్నప్పటి నుంచే, పుట్టినప్పటి నుంచే ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ట్రైన్ చేసినప్పుడు their parenting will be smooth and kid growth also will be smooth. అలా లేదు ఇప్పుడు. ఫస్ట్ 2 ఇయర్స్ కొంచెం నడిచే వరకు, మాట్లాడే వరకు టెన్షన్‌తో సొసైటీలో మాట్లాడాలని, నడవాలని ఆ ఒక్క కొన్ని విషయాలు ఫోకస్ చేస్తాం. కొన్ని విషయాలు సరేలే అవి తర్వాత నేర్చుకుంటారు అని అంతగా సీరియస్‌గా తీసుకోము. బట్ ఎవ్రీ స్మాల్ థింగ్ మ్యాటర్స్ విత్ ద చైల్డ్. చిన్న చిన్నవి. సో వీ హ్యావ్ టు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీ షుడ్ స్టార్ట్ ట్రైన్ ద చిల్డ్రన్. తినే విధానమైనా కూడా, కమ్యూనికేటింగ్ విత్ ద పీపుల్, స్టడీస్, గ్రాస్పింగ్, ఎవ్రీథింగ్. మొబైల్ కూడా అలానే చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేస్తే వాళ్ళ మైండ్కి అది అలవాటు అయ్యాక అది ఎలా అంటే మీకు తెలుసు ఆల్రెడీ ఎవ్రీథింగ్ వీఆర్ నోయింగ్ ఇన్ దిస్ జనరేషన్. పెద్దవాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు ఈ మొబైల్ అడిక్షన్ వల్ల. చాలా families are getting disturbed, even with the elders, not only children. So that we'll talk later. So what my principle here is, focus on the basic small habits that will give consistency to you. ఇప్పుడు డైలీ మనం కిడ్ తిన్నాక కొంతమంది పిల్లలు ఏదో అలా వాష్ చేసి వదిలేస్తారు. వాషింగ్ ప్రాపర్లీ, బిఫోర్ ఈటింగ్ ద ఫుడ్ వాషింగ్ ప్రాపర్లీ అలా నేర్పించినప్పుడు కొన్ని రోజులు దే మే నాట్ షో ఇంట్రెస్ట్. అది డైలీ ఒక హ్యాబిట్ లాగా స్లోగా స్టార్ట్ చేస్తే 21 days, 42 days, 66 days కంటిన్యూస్గా ఫోకస్ చేసినప్పుడు దట్ విల్, ఇఫ్ యూ ఫాలో దిస్ రెగ్యులర్లీ కన్సిస్టెంట్గా చేసినప్పుడు 66 daysకి డెఫినెట్లీ బై డిఫాల్ట్ వితౌట్ యూ టెల్లింగ్ the child will do that hand washing before food, after food. Maybe it looks like simple to you, but that is also major part in the child growth. ఇంకొకటి, రొటీన్స్, పేరెంట్స్ చేసే రొటీన్స్ పిల్లలలో చాలా ప్రింట్ అయిపోతాయి. ప్రతిదీ మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు పిల్లలు మనం చెప్పేది విన్నదానికంటే వాళ్ళు చూస్తారు చూడండి మనల్ని, అప్పుడు బాగా గ్రాస్ప్ చేస్తారు. సో చెక్ యువర్ రొటీన్స్ ఫస్ట్. ఏం చేస్తున్నారు? లేవగానే ఫోన్ పట్టుకుంటున్నారా? హౌ యువర్ డే, హౌ యువర్ మార్నింగ్. స్కూల్ గోయింగ్ చైల్డ్, ఇంట్లో ఎన్విరాన్మెంట్ ని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఇన్ ద స్కూల్ ఉంటుంది. సో పేరెంట్ రొటీన్, యూ ఫోకస్ ఆన్ యువర్ రొటీన్, హౌ హైజీన్ యువర్ మెయింటైన్, అండ్ మీ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఫోన్ ఎంతవరకు యూస్ చేస్తున్నారు. వాళ్ళు ఆటోమేటిక్గా మైండ్ సెట్ అలా, ఓ మై మదర్ ఈస్ వాచింగ్, ఐ ఆల్సో కెన్ వాచ్, మై ఫాదర్ ఈస్ యూజింగ్ ఫోన్ like this, scrolling like this, so I also can do. They'll take it as advantage. They don't have role model for that. So just check your routine that shape their future. ఓకే, చిన్న చిన్నవి. ఇంకొకటి, పిల్లలు వర్క్ చేసినప్పుడు ప్రతి దాంట్లో పేరెంట్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ చిన్న పని చేసినా కూడా just appreciate them. అప్పుడు వాళ్ళు, even though you're telling, you have complained my child doesn't study anything, at least he's sitting for study. Yesterday he didn't sit for study, so tell him, Nana, you didn't sit yesterday, you're sitting and writing, you're ready to write అనండి. ఆ కిడ్కి కొంచెం పాజిటివ్ వచ్చేసి he feels like to start writing. In case if the kid is not writing, అస్సలు లేదు, మీరు కూర్చోండి, మీరు రాయడానికి కూర్చోండి, సంథింగ్ రాస్తూ ఉండండి, చూసి కిడ్ ఆటోమేటిక్గా వచ్చి కూర్చుంటాడు. ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ దట్ ఎన్విరాన్మెంట్ ఎట్ హోమ్. అండ్ వాళ్ళు ఏ పని చేసినా కూడా మనము వద్దు అని చెప్పొద్దు. ఎందుకు అంటే, హౌ లాంగ్ టైమ్ యూ విల్ సపోర్ట్ యువర్ చైల్డ్. చాలా మంది పేరెంట్స్ చూస్తున్నారు ఇప్పుడు, కిడ్కి మనం చిన్నప్పుడు కష్టపడ్డాం కదా, మనము ఆ పని చేసాం, ఈ పని చేసాం, వాళ్ళకి ఇప్పుడేం అవసరం మన కిడ్కి, ఏ పని చేయకుండామే తినాలి, ఫుడ్ టైంకి నేను హెల్దీగా టైం టు టైం ఫుడ్ ఇస్తాను,
చాలు, టైం టు టైం నేను బ్యాగ్ తీసుకెళ్ళి కార్లో పెడతాను, బ్యాగ్ తీసుకెళ్ళి క్లాస్ రూమ్ దగ్గర ఇచ్చేస్తాను, ఐఎమ్ ద బెస్ట్ పేరెంట్ అని అనుకుంటారు. బట్ ఎప్పుడైనా కిడ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు వెళ్తారా అన్నిసార్లు? స్కూల్లో క్లాస్ రూమ్స్ లో ఎక్కడి నుంచో ఎక్కడ షిఫ్ట్ అవ్వాల్సి, ఆల్ ద టైమ్ యూ కెన్ నాట్ క్యారీ ద బ్యాగ్, ఆల్ ద టైమ్ యూ కెన్ నాట్ మేక్ దెమ్ టు ఈట్ ద ఫుడ్. సో పిల్లలకు ఇండిపెండెన్స్ అనేది అలవాటు చేయాలి వాళ్ళు చేసుకునే పనుల్లో. ఎస్పెషల్గా ఇంట్లో ప్రతి చిన్న పని వాళ్ళు చేస్తే ఎక్కడ పాడైతుందో అని పిల్లల్ని వి డోంట్ ఎలో. మరి ఎలో చేయనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? బోర్ కొట్టి వెళ్ళి స్క్రీన్ చూస్తారు. సో these all the things we are not allowing them to do certain things what we have done in our childhood. అందుకని మన చైల్డ్హుడ్ కి వాళ్ళకు డిఫరెన్స్ ఉంది. వీ కెన్ ఎలో దెమ్ సో దాట్ ప్రతి పనిలో వాళ్ళకు తెలుస్తుంది, దాని యొక్క మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి దాంతో పని చేసినప్పుడు, హ్యాండ్ గ్రిప్ ఎవ్రీథింగ్. సో హ్యాండ్ రైటింగ్ ఆల్సో కెన్ బి విల్ బి స్మూత్. ఎక్కడ ఏమీ యూజ్ చేయకుండా హ్యాండ్ డైరెక్ట్ పెన్సిల్ పట్టుకుంటే ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ దెమ్. సో ప్రతిదీ ఇంట్లో ప్రతి పనిని యూ కెన్ మేక్ ఇన్వాల్వ్ యువర్ చైల్డ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్, ఫ్రమ్ ద ఎనీ ఏజ్, ఎనీ వర్క్. కుకింగ్ లో కానీ చేసినప్పుడు ఎవ్రీథింగ్ అప్రిసియేషన్ ఇవ్వండి. వాళ్ళు నెక్స్ట్ టైం మీరు చేసిన వర్క్ కి వాళ్ళు చూసి, ఓహో ఈ పని చేయడానికి ఇంత టైం పడుతుంది, ఇంత కష్టం అవుతుంది. నెక్స్ట్ టైం దే గివ్ వాల్యూ టు దట్ వర్క్. దే విల్ గివ్ కాంప్లిమెంట్, మమ్మా దిస్ ఇస్ వెరీ నైస్. they will means like they will know the value of the work. అదర్వైజ్ మీరు ఏమీ ఇవ్వకుండా అన్ని చేసి పెట్టినప్పుడు కిడ్కి వాల్యూ తెలియదు. జస్ట్ దే విల్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే పెరుగుతాయి. మళ్ళీ మీరే అంటారు 15-16 వచ్చాక, టీన్లోకి వచ్చాడు మా బాబు, ఏది వద్దంటున్నాడు, ఇది కావాలా అది కావాలంటాడు, అన్నిట్లో కంప్లైంట్స్ చేస్తాడు. వాట్ వీ హ్యావ్ టాట్ ఇన్ చైల్డ్హుడ్, ఇక్కడ బిలో 10 years 12 years అప్పుడు ఏం చూపించాం, అప్పటి నుంచి చేపించిన ప్రకారమే వాళ్ళ మైండ్ సెట్ టీన్లో ఉంటుంది. సో జస్ట్ ట్రై టు ఫాలో దీస్ 3 principles. స్మాల్ హ్యాబిట్స్ అని నెగ్లెక్ట్ చేయకుండా ఎవ్రీ స్మాల్ హ్యాబిట్ని ఫోకస్డ్గా కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. వాళ్ళు ఫస్ట్ పేరెంట్ రొటీన్ని చూసి దే విల్ ఫాలో. సో పేరెంట్ ఈస్ ద మిర్రర్ ఫర్ ద చైల్డ్. పేరెంట్ని చూసే దే విల్ ఫాలో యాజ్ ఇట్ ఈస్. మీరు కూడా అబ్జర్వ్ చేసుకోండి, మీ డైలీ రొటీన్లో తెలుస్తుంది. ఇఫ్ ద కిడ్ ఈస్ డూయింగ్ సంథింగ్ రాంగ్ మీన్స్ యూ జస్ట్ చెక్ ఇన్ యువర్ ఇన్ హౌస్, ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ సమ్వేర్ విత్ ద పేరెంట్ ఆల్సో? Definitely the truth will be from the parent. As a parent I also will agree. సో ఇక్కడ మనము 3 సీక్రెట్స్ నేర్చుకుంటాం ఈ ఛాలెంజెస్ అన్నిటికీ ఎలా అనేది. ఇక్కడ వెబినార్ యొక్క పర్పస్ కూడా మనము వీఆర్ గోయింగ్ టు లెర్న్ సమ్ బేసిక్ రూల్స్. ఇవన్నీ సింపుల్ అండి, వీటికి ఏం మనం సపరేట్గా టెక్నిక్స్ ఏం అవసరం లేదు. మన హ్యాబిట్ బిల్డింగ్కి, మన డైలీ రొటీన్, పిల్లలని పెంచే విధానానికి మనకేం పెద్దగా ఎక్కడి నుంచో టెక్నిక్స్ థీరీస్ అవసరం లేదు. సింపుల్ స్ట్రాటజీస్ మనలో ఉన్నవే మనం చేంజ్ చేసుకుంటే మన ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా వీ విల్ ఎంజాయ్ అవర్ పేరెంటింగ్ అండ్ అవర్ చైల్డ్ విల్ ఎంజాయ్ అవర్ ప్యాంపరింగ్. సో ఇక్కడ వచ్చేసి వన్ ఆఫ్ ద సీక్రెట్ వాట్ ఐ టెల్ ఈస్ ఫౌండేషన్ ఆఫ్ ద హ్యాబిట్స్. ఇక్కడ ఏంటంటే ఫౌండేషన్ ఇది యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ థింగ్ చిన్న చిన్న డైలీ హ్యాబిట్స్. ఎలా ఇప్పుడు నర్సరీ ఉన్నప్పటి నుంచే కిడ్కి పెన్సిల్ పట్టుకునే విధానం వన్ ఆఫ్ ద ఫౌండేషన్. తర్వాత ఓరల్ రీడింగ్ అనేది ప్రాక్టీస్ చేపించడము. సరే టీవీ చూస్తూ నేర్చుకుంటున్నాడు అంటే దట్ ఈస్ నాట్ ద ఫౌండేషన్. యాజ్ ఎ పేరెంట్ హౌ మచ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ విత్ యువర్ చైల్డ్, వాట్ యు ఆర్ టీచింగ్, కొంచెమే చేయండి. మీరు బిజీగా ఉంటారు, వర్క్, ఆఫీస్ వర్క్ ఉంటుంది, బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్, హౌస్ వర్క్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైం విత్ యువర్ చైల్డ్. స్మాల్ హ్యాబిట్స్ యూ టీచ్ దెమ్. ఏదైనా డ్రాయింగ్ చేయడమా, మీకు ఏ ఏజ్ కిడ్ ఉంటే ఆ ఏజ్ ప్రకారము వాళ్ళకి ఆ ఏజ్లో ఏం రిక్వైర్మెంట్ ఉంది అది కూర్చొని జస్ట్ వాళ్ళతోటి కూర్చొని స్పెండ్ చేయండి. సపోజ్ ఇఫ్ యువర్ చైల్డ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథ్స్, మేక్ హిమ్ టు సిట్ అండ్ ఏదైనా కిచెన్లో ఉన్న నట్స్ తీసుకొచ్చి కౌంటింగ్ చేయండి. ఇక్కడ నుంచి తీసి ఇందులో ఇస్తాను, ఇందులో ఎన్ని ఉన్నాయో ఎన్ని పోయినాయి, ఎన్ని ఉన్నాయి, అలాంటి బేసిక్ థింగ్. సో మెనీ గేమ్స్ వీ కెన్ మేక్ ఎట్ హోమ్ ఓన్లీ. థింక్ వన్స్ యాజ్ ఎ పేరెంట్,
If you take 5 minutes time or 10 minutes time for your child and family together with one simple game, మీకు ఎంతో రిఫ్రెష్ ఉంటుంది. ఎన్నో గంటలు తెలియకుండా స్క్రోల్ చేస్తూ ఫోన్లో అయిపోతుంది. కీప్ ద ఫోన్ సైడ్. ఒక్కసారి చూడండి. చిన్న చిన్న డైలీ హ్యాబిట్స్ ఇదొకటి. ఇంకొకటి ఇలా చిన్న ప్రతి విషయం, నాట్ ఓన్లీ దిస్ థింగ్, మార్నింగ్ పేపర్ చదివే విధానం నుంచి కిడ్కి డైలీ మార్నింగ్ ఒక్క హెడ్లైన్స్ చదవమని చెప్పండి. ఒక 1 వీక్ 10 డేస్ హెడ్లైన్స్ చదివాక వాడు ఆటోమేటిక్గా పిక్చర్ చూసి ఇదేదో ఇన్ఫర్మేషన్ ఏమో ఉంది చూద్దాము అనేసి దే విల్ రీడ్. స్లోలీ మీరు ఆ ఎన్విరాన్మెంట్కి తీసుకురావడం ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ బేసిక్ స్టార్ట్ చేయడం. థర్డ్ స్టెప్ ఆటోమేటిక్గా వాళ్ళే అలవాటు చేసుకుంటారు. సో ఫస్ట్ మనం ఎన్విరాన్మెంట్ హౌ మచ్ యూఆర్ క్రియేటింగ్ ఫౌండేషన్. ఇంకొకటి పెద్ద గోల్స్ ఉన్నాయనుకోండి, సింపుల్ స్టెప్స్. ఇప్పుడు మీకు ఒక బాబుకి 4 లైన్ ఆన్సర్ చదవలేకపోతున్నాడు అనేది, ఫస్ట్ దాన్ని 1 లైన్గా డివైడ్ చేయండి. 1 లైనే చేపియండి. ఈరోజు 1 లైన్, రేపు 1 లైన్, థర్డ్ డే 1 లైన్. ఫర్ 10 minutes ఇట్ మే టేక్. సో 4th డే హీ విల్ బికమ్ దట్ ఆన్సర్. మనం 1 వీక్ వరకు అదే ప్రాబ్లమ్ని ఆలోచిస్తూ 1 క్వశ్చన్ ఆన్సర్ నేర్చుకోవట్లేడు అనే బదులు దాన్ని డివైడ్ చేయండి. వాట్ ఎవర్ ద ఛాలెంజ్ యూ హ్యావ్. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్కి ఉంటాయి, మా బాబు రాయడం రావట్లేదు, చదవడం రావట్లేదు, ఫుడ్ తినడం రావట్లేదు. ఫుడ్ విషయంలో కలర్ఫుల్గా చేయండి ప్లేట్ని. చేసినప్పుడు చిన్నగా ఒక్కొక్క ఫుడ్ని, ఒక్కరోజు ఒక్క క్యారెట్ని అలవాటు చేయండి. 2-3 డేస్ క్యారెట్లో వెరైటీ ఏం చేయగలుగుతారో అది చేయండి. తర్వాత గ్రీన్స్ని, మేబీ ఈ రోజుల్లో పిల్లలు అన్నీ ఇలా మనంలా తినేలేరేమో, ఆ గ్రీన్ని ఏ ఫామ్లో ఇవ్వచ్చో కిడ్కి చూడండి. లీఫీ వెజ్జెస్, పరాటా, ఎనీథింగ్. లీఫీ వెజ్ని ఏ యాంగిల్లో ఏ ఫుడ్ చేస్తే చేయొచ్చో అది ఆలోచించి ఇవ్వండి. కిడ్ విల్ టేక్ ఆటోమేటికల్లీ. సో మీకున్న ప్రాబ్లం గ్రీన్స్ తినట్లేడు అన్న ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలా కాకుండా గ్రీన్స్ తినడు అని 10 మందికి చెప్తాము. ఏమవుతుంది 10 మందికి చెప్పినప్పుడు? ఆ ఎనర్జీ పెరిగి వాడు అలానే అయిపోతాడు. నో, నథింగ్ విల్ కమ్ టు యూ ఇఫ్ యూ కీప్ ఆన్ డిస్కసింగ్ యువర్ చైల్డ్ ప్రాబ్లమ్ విత్ టు సమ్వన్. దాని పవర్ పెంచుతున్నట్లు అవుతుంది మీరు. సో ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ సొల్యూషన్ దేర్ ఓన్లీ. థింక్ ఎలా ఇవ్వచ్చు. రాసే విధానం కూడా వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు ఒక మంచి ఇష్టమైన హ్యాబిట్ ఉంటుంది కదా, ఆ హ్యాబిట్కి కనెక్టెడ్గా పెట్టండి. వాళ్ళకి చేయలేంది. ఇప్పుడు సపోజ్ ఒక ఆడుకుంటా అంటున్నాడు 15 minutes, సరే 5 minutes ఒక లైన్ రాస్తావా అని చెప్పేసి కనెక్ట్ చేయండి. ఇంకొక లాజిక్ సైన్స్ చెప్తాను. చాలా మంది పేరెంట్స్కి కిడ్ వినట్లేడు అనేది కిడ్ తోటి బిగ్ ఛాలెంజ్ అవుతుంది. బట్ డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. మీ కిడ్తో టైం స్పెండ్ చేయడాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. 2 things I'll tell. ఒక ½ an hour యూ లిజన్ టు యువర్ కిడ్ వాట్ ఎవర్ హీ సేస్. ఏం చెప్పినా విని, వాళ్ళు ఆడుకుందామంటే ఆడండి, టీచర్ ఆట అంటారు ఆడండి, ఏదంటే అది చెయ్యండి. ½ an hour మీరు వాళ్ళకి అలర్ట్గా ఉన్నారంటే రిమైనింగ్ 23.5 hours దే విల్ బీ ఇన్ యువర్ కంట్రోల్. దే విల్ ఫాలో యూ. బట్ వితౌట్ గివింగ్ టైం, ఎప్పుడు ఇది చేయట్లేవు అది చేయట్లేవు, ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దే వోంట్ కనెక్ట్ టు దెమ్. If it has to connect to them, means rapport should be done between the parent and the child. So check yourself what rapport, how much rapport you are having with your child. First thing, rapport build చేసుకోండి. మీకు ఏ కంప్లైంట్ రాదు. ఏ కంప్లైంట్ వచ్చినా మీరే సొల్యూషన్ చూసుకుంటారు, ఎవరు అవసరం లేదు మీకు. rapport build చేసుకోవడం అంటే టాక్ విత్ ద చైల్డ్ సాఫ్ట్గా, నో జడ్జ్మెంట్. తనకేం కావాలి, తనకేం నచ్చింది, తన ఏం మంచి పని ఏం చేశారు స్కూల్లో. సమ్ టైమ్స్ దెల్ టెల్ రాంగ్ థింగ్స్ ఆల్సో. ఓకే యూ హ్యావ్ డన్ లైక్ దిస్ అని నవ్వుతూ చెప్పేసి, నప్పుడు ఏమవుద్దంటే దే ఫీల్ లైక్ టు షేర్ ద ఎనీ ఇన్ఫర్మేషన్ విత్ యూ. మీరు ప్రతిదానికి రిస్ట్రిక్టెడ్గా పెట్టి ఇలా చేయొద్దు అలా చేయొద్దు అంటే దే నెవర్ కమ్ టు యూ. దెల్ హైడ్ యూ మెనీ థింగ్స్ అండ్ యూ ఆల్సో ఫీల్ గ్యాప్లో ఉంటారు మీరు కూడా. కిడ్ ఇది చెప్పట్లేడు కానీ తెలియకుండా చేస్తున్నాడు, చెప్పట్లేడు కానీ తెలియకుండా ఎన్నో పనులు చేస్తున్నాడు. మీకు తెలిసిపోతే చిన్న పిల్లలైనా కూడా మన ముందు బాగా చేస్తాడు, వెనకకెళ్ళి సంథింగ్ ఏదో ఇరగొట్టడమో అలా చేస్తాడు అండ్ హీ డజంట్ యాక్సెప్ట్ విత్ యూ. అది కాకుండా మీరు ర్యాపో బిల్డ్ చేసుకున్న కొద్దీ ఎవ్రీథింగ్ హీ గెట్స్ ఓపెన్ విత్ యూ. సో ఫస్ట్ థింగ్ ర్యాపో బిల్డింగ్ చేసుకోండి కిడ్ తోటి.
ర్యాపో బిల్డింగ్ చేసుకున్నాక హాఫ్ అన్ అవర్ యూ లిసన్ టు చైల్డ్ వాట్ ఎవర్ హీ టెల్స్, యూ జస్ట్ ఫాలో హిమ్. Then remaining time he'll be connected in listening to you. Maybe these all the things may not happen in 1 or 2 days. 1 week ఇలా చేస్తూ వెళ్ళండి, మీరు కూడా కామ్ అయిపోతారు. ఫస్ట్ థింగ్, కామ్నెస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ దాన్ యెల్లింగ్, షౌటింగ్, కీప్ ఆన్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్. తెలీదు, మనం ఈ డైలీ రొటీన్స్లో పేరెంట్స్గా కూడా మనకు చాలా సిచ్యువేషన్స్ వల్ల, చాలా వర్క్ లోడ్ వల్ల ఈ ఈ గ్యాప్ వస్తుంది మనకు కూడా. మనం పిల్లలతో ఇది మెయింటైన్ చేయలేకపోతున్నాం. బట్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ దిస్ పాయింట్, హాఫ్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ విల్ గెట్ సార్ట్ అవుట్. ఇంకొకటి, ఈ బెనిఫిట్ ఏంటి అంటే, ఇలా చేయడం వల్ల పిల్లలకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది. ఎలా అంటే, మనం ప్రతిదీ వాళ్ళకి ఏ టెన్షన్ లేదు, దే ఆర్ కంఫర్టబుల్ విత్ ద పేరెంట్, దే డోంట్ హైడ్ ఎనీథింగ్, దే విల్ షేర్ ఎవ్రీథింగ్ విత్ ద పేరెంట్. వెన్ దే ఆర్ షేరింగ్ ఎవ్రీథింగ్, ఆటోమేటిక్గా మైండ్కి స్ట్రెస్ అనేది ఉండదు. ఈ పిల్లలకు కూడా స్ట్రోక్లు ఎందుకు వస్తున్నాయి? ఇలా స్ట్రెస్ చిన్న చిన్న విషయాలకే, ప్రతిదీ ఇన్స్ట్రక్షన్స్, ప్రతిదీ చెప్పే విధానం తేడా అవ్వడం వల్ల కూడా దట్ ఈస్ ఎఫెక్టింగ్ దేర్ బ్రెయిన్. సో వాళ్ళు అన్ని విషయాలు ఈజీగా తీసుకోరు. మీరు ఇలాంటి ఎన్విరాన్మెంట్ స్మూత్గా వెళ్ళకపోతే, దేర్ గ్రోన్ అప్ లైఫ్ స్టైల్ ఆల్సో మే నాట్ బి కామ్. మేబీ దే అచీవ్ మెనీ థింగ్స్, సాధిస్తారు, కాలేజ్కి వెళ్తారు, బట్ ఎమోషనల్లీ దే మే నాట్ బి హ్యాపీ, దే మే నాట్ బి స్ట్రాంగ్. సో ఫౌండేషన్ ఆఫ్ హ్యాబిట్స్ అనేది వెరీ సింపుల్. ఫర్ దిస్ ద మెయిన్ థింగ్ ఈజ్ స్మాల్ హ్యాబిట్స్. ఒకేసారి ఇన్ని చేయాలని అనుకోకండి. సపోజ్ మార్నింగ్ నిద్ర లేవాలి మీ కిడ్. చాలా మంది పేరెంట్స్కి యాక్చువల్గా నేను చెప్తాను, బిఫోర్ టెల్లింగ్ ది సీక్రెట్స్, సారీ, వాళ్ళకున్న మెయిన్ ఛాలెంజెస్ ఏంటంటే, మార్నింగ్ నిద్ర లేవలేకపోవడం, హోంవర్క్ చేయట్లేడు అనే విషయం చాలా వస్తుంది. ఓకే, సో ఇలా మార్నింగ్ నిద్ర లేవాలనుకోండి, ఇప్పుడు 7 o'clockకి లేస్తున్నాడు, 8 o'clockకి లేచి వెళ్ళాల్సిన స్కూల్కి వెళ్ళాల్సిన కిడ్ 7:40కి ఆటోనో వ్యానో ఎక్కాలి. 7కి లేచి స్నానం చేసి వచ్చేసి హాఫ్ అన్ అవర్లో హిల్ ప్యాక్. వేర్ యు ఆర్ గివింగ్ టైమ్ టు హిస్ మైండ్. ఎక్కడ ఆలోచించడానికి ఏమైనా టైం ఉంటుందా? లేదు. సో ఆ స్ట్రెస్ పెరిగిపోతుంది. సో మార్నింగ్ టైం అనేది కిడ్కి చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే, ముందు లేచి మనకు కూడా ఎస్పెషల్, ఎందుకు కిడ్స్ దగ్గరికి మనదే మనం చూసుకుంటాం. కొంచెం వెన్ వీ హ్యావ్ మార్నింగ్ ప్లెజెంట్ టైం, ఆర్ డే విల్ బి స్మూత్. వెన్ వీ హ్యావ్ మార్నింగ్ ఎప్పుడైనా పొరపాటున కొంచెం లేట్ అయ్యింది అనుకోండి, ఆ డే ఎంత హెక్టిక్ ఉంటుంది, చాలా హెక్టిక్గా ఫీల్ అవుతాము, స్ట్రెస్ అయిపోతుంది. యాజ్ ఎర్లీ యూ గెట్ అప్, యాజ్ ఎర్లీ యూ ప్లాన్ యువర్ థింగ్స్, ద డే విల్ బి స్మూత్. సో ప్లాన్ యువర్ డే బిఫోర్ ఎవ్రీథింగ్. ఈవెన్ కిడ్స్కి కూడా వాళ్ళతోటే వాళ్ళ బ్యాగ్ ప్యాక్ చేసుకోవడం, ఎవ్రీథింగ్ వాళ్ళతోటే చేపించండి. డోంట్ థింక్ యూ ఆర్ మీరే చేయాలని. ఇప్పుడు ఒకవేళ ఆ హ్యాబిట్ లేదు అనుకోండి, ఎట్ ఏ టైమ్ డోంట్ ఎక్స్పెక్ట్ యువర్ చైల్డ్ టు డూ. స్లోగా చేపించండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి, నాన్న ఈరోజు బాటిల్ పెట్టుకో, నాన్న నేను బుక్స్ అన్ని పెట్టాను బ్యాగ్లో పెట్టేసుకో. ఆఫ్టర్ దట్ స్లోలీ హీ షుడ్ కీప్ రెడీ హిస్ బ్యాగ్, school bag, water bottle, napkin, bag, spoon. Okay, lunch box also you can make him to put at one place. Why am I telling is, they will connect with that food. School కి వెళ్ళి వాడు ఏం ప్యాక్ చేస్తున్నారో చూడరు, మీరు ఏం ప్యాక్ చేస్తున్నారో చూడరు, డైరెక్ట్ స్కూల్కి వెళ్ళి చూస్తారు. వాట్ ఎమోషన్ దే హ్యావ్ దేర్ విత్ దట్ ఫుడ్. అది కాకుండా మార్నింగ్ మీరు చేసే టైంకి ఆ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తింటూ వాళ్ళే పెట్టుకోవడము, అలా అట్లీస్ట్ మీరు వాళ్ళ పక్కకుండి ఇది పెడుతున్నానని చూపించినప్పుడు, దే హ్యావ్ సమ్ కనెక్షన్ విత్ ద ఫుడ్. అది కూడా దట్ గివ్స్ ఎనర్జీ టు దెమ్. సో ఇలా ప్రతి విషయానికి హ్యాబిట్ ఈస్ ద ఫౌండేషన్. తర్వాత వస్తాయండి, చాలా ప్రాబ్లమ్స్తో వస్తారు క్లయింట్స్. మా అబ్బాయికి ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి ఎందుకు, ఎక్కడో రూట్లో మనమో మిస్టేకో, మన కిడ్కి మనం సరిగ్గా గైడ్ చేయడం లేకపోవడం వల్లనో ఎక్కడో అవుతుంది. సో చెక్, ఎవ్రీ వన్ విల్ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్, దానికి ఎక్కడో రూట్ ఉంటుంది, చూసుకోండి. ఇలాంటి చిన్న, ఒకవేళ రూట్ ఉంది, రూట్ తెలియట్లేదు అంటే కూడా యూ కెన్ బ్రేక్ దట్ సొల్యూషన్. దానికి కావాల్సిన దాన్ని చిన్న చిన్న స్టెప్స్గా డివైడ్ చేసుకొని, ఈ 1-2 years నుంచి ఉన్న ప్రాబ్లమ్ని మేబీ 1-2-3 months పట్టొచ్చు. ఎట్ ఎ టైమ్ వీ కెన్ నాట్ ఎక్స్పెక్ట్. సో స్టెప్ బై స్టెప్ డివైడ్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి అలా వెళ్ళండి. ఇలా ప్రతి విషయంలో ఇఫ్ యూ హ్యావ్ ద హ్యాబిట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ చైల్డ్,
your life, family will be happy family. No rushings, nothing will be there. Morning rushings undavu. When you have the foundation of all these habits, everything will plan accordingly, smooth ga vellipotundi. Second thing, as it is, routines create success. ఎప్పుడైనా మార్నింగ్ ఫిక్స్డ్ రొటీన్ ఉన్నప్పుడు హాఫ్ ఆఫ్ ద ఈవెన్ పిల్లలకే కాదు, ఎంప్లాయీస్కి వెళ్ళి చెక్ చేసినా కూడా మార్నింగ్ వాళ్ళు రన్ చేసే రన్కి వాళ్ళకు ప్రాబ్లమ్సే. సో దోస్ ఆల్ ద థింగ్స్ హ్యాపెన్స్ విత్ రొటీన్ కన్సిస్టెంట్గా లేకపోవడం, ఫిక్స్డ్ మార్నింగ్ అది. సో ఇక్కడ ఏంటంటే పిల్లలకు మార్నింగ్ ఎందుకు నేను ప్రెషర్ చేస్తున్నానంటే, చాలా మంది అంటారు మా కిడ్కి లేవడం కష్టం అండి, 6కి నైట్ లేట్ అవుతుంది, 5కి ఎవరు లేస్తారండి, 6:30కి లేసి రెడీ అయ్యి వెళ్ళిపోతాడని. దట్స్ అప్ టు యూ, ఐ డోంట్ సే ఎనీథింగ్, అకార్డింగ్ టు యువర్ థింగ్. బట్ యాజ్ ఏ మన ఏన్షియంట్ టైం ప్రకారము, మన నాలెడ్జ్, మనం చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న విధానం ప్రకారం ఎంత ఎర్లీగా లేసినప్పుడు చదివే వాళ్ళం, అప్పుడు చదివినప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ రెడీ టు టేక్ ద ఇన్ఫర్మేషన్, అప్పుడు చదివింది చాలా బాగా గ్రాస్ప్ అవుతుంది. సో వై కాంట్ వి మేక్ అవర్ చిల్డ్రన్ టు స్టడీ ఇన్ ద మార్నింగ్? ఎందుకు 6:30, 7కి లేచి స్కూల్కి పంపించడమే పెద్ద టాస్క్ లాగా చేసుకోవాలి? when our parents have done our routine properly, why can't we make our child to study in the morning? Definitely the difference will be there, who the child who studies in the morning, who doesn't child study. అది అప్ టు యూ దెమ్. చాలా మంది మే నాట్ సపోర్ట్, కాదు స్ట్రెస్ అంటారు, కానీ ఇఫ్ యూ మేక్ ద హ్యాబిట్, ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఎలా స్టడీ రొటీన్ అంటే మార్నింగ్ లేవడం అలవాటు, ఒకేసారి కాకుండా 6కి ఒక 1 వీక్ 10 మినిట్సే ముందు లేపండి. సపోజ్ 6:30కి లేచే కిడ్ 6:20కి లేపండి. 1 వీక్ అయ్యాక 6:10కి చేయండి, ఆర్ 2 వీక్స్ అయ్యాక చేయండి. అట్లీస్ట్ 1-2 మంత్స్లో అయితే 5:30కి లేచే అలవాటుకి వస్తాడు కదా. సో ఎవ్రీథింగ్ స్మాల్ స్టెప్ నుంచి స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ సీ ద డ్రాస్టిక్ చేంజ్ ఇన్ యువర్ చైల్డ్ కెరియర్. సో ఫిక్స్డ్ మార్నింగ్, వాళ్ళతోటి టైం టేబుల్ వేయించి, లేవగానే బ్రష్, స్నానం అన్నీ ఒకే టైంకి అయిపోవడం, గ్రాటిట్యూడ్ ప్రేయర్ చేసుకోవడము, వాళ్ళు బుక్స్ చదువుకోవడము, ఎవ్రీథింగ్. స్కూల్కి ఎలాంటి స్ట్రెస్ లేకుండా వెళ్ళే చైల్డ్కి, మార్నింగ్ లేచి హడావుడిగా వెళ్ళి ఓన్లీ బ్యాగ్స్ అక్కడ తీసిస్తే వెళ్ళే చైల్డ్కి డిఫరెన్స్ యూ ఇమాజిన్ హౌ దేర్ మైండ్ సెట్ విల్ బి. సో ఇక్కడ స్ట్రక్చర్ ఇచ్చే రొటీన్ ఫ్యూచర్ లో కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రతి దాంట్లో స్ట్రక్చర్ అనేది ఉండాలి రొటీన్ ఉన్నప్పుడు. ఓకే, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ తగ్గుతుంది, ఒకటి ప్రొడక్టివిటీ పెరుగుతుంది. మార్నింగ్ చదివేసుకుంటున్నారు, దే ఆర్ ఫినిషింగ్ వన్ టాస్క్ ఎట్ ఇన్ ద మార్నింగ్. సో ఇంకొకటి, మార్నింగ్కి లేవాలి అనగానే నైట్ టైం చేంజ్ చేయడం కరెక్ట్ కాదు. నైట్ 10, 10:30, 11 అనేది ఇట్స్ ఫర్ పిల్లలకు చాలా కష్టమైన పని. బిఫోర్ 10, ఎందుకంటే 8 to 9 hours or 8 hours యావరేజ్ స్లీప్ ఫర్ ద చైల్డ్ ఈజ్ మస్ట్ అంటారు, అది కూడా ఇంపార్టెంట్. అకార్డింగ్ టు దట్ యూ మేక్ యువర్ చైల్డ్ రొటీన్. అండ్ ఇంకొకటి స్మాల్ సజెషన్, నా పిల్లల్ని చాలా మందిని చూసినప్పుడు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు పేరెంట్ ఫోన్ అనేది కనిపించకుండా పెట్టుకొని, అసలు ఆ మైండ్ కూడా ఫోన్కి పెట్టుకోకుండా వాళ్ళకి టైం ఇచ్చి, వాళ్ళ స్కూల్లో జరిగినవి చెప్పడం, వినడము, వాళ్ళతోటే మాట్లాడి, వాళ్ళ టాస్క్స్ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎగ్జైటింగ్గా ఉంటారు, వాళ్ళు ఎన్నో విషయాలు చెప్తున్నారు, అప్పుడు మీ ర్యాపో ఇంకా బాగా బిల్డ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా తన తర్వాత చదువుకోవడానికి దే విల్ కంఫర్టబుల్గా కూర్చుంటారు, వాళ్ళ మైండ్ రిలాక్స్ అయిపోతుంది. మీతో అన్ని విషయాలు చెప్పి అన్ని షేర్ చేసుకొని డిస్కషన్ జరుగుతుంది పేరెంట్ కిడ్కి. అలా కాకుండా తెలియదు, కొన్నిసార్లు పేరెంట్స్ కూడా కంట్రోల్ లేకుండా నేను వర్క్ చేస్తున్నా ఇప్పుడు ఫోన్ చూడాలి అని. ఈవెన్ దో యూఆర్ వర్కింగ్, ఆ ½ an hour 1 hour యూ కీప్ ద బ్రేక్. టీవీ చూస్తూ టీవీ నడవడము, దిస్ ఆల్ ఆర్ నాట్ ద గుడ్ సజెషన్ థింగ్స్ ఫర్ ద ప్రాపర్ చైల్డ్ గ్రోత్. కొన్ని ఇంట్లో ఉంటుంది, వీ కెనాట్ అవాయిడ్, బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇఫ్ యూ ఫాలో దీస్ స్టెప్స్, child can have their lifestyle smoothly and comfortably. ఇంకొకటి, ఇది చిన్న రివార్డ్స్ అండ్ సెలబ్రేషన్స్ ఇస్ ద బేసిక్ ఫౌండేషన్ ఫర్ ద చైల్డ్ అచీవ్మెంట్స్. ఏ చిన్నది చేసినా కూడా వాళ్ళని చేశారనుకోండి, ప్రతిదీ బాగా చేసావు అని దానికి చిన్న గిఫ్ట్ ఇవ్వడము, లేదంటే 10 stars ఇచ్చి 10 stars అయినప్పుడు ఒక ఏదైనా కొనిస్తా అని చెప్పడము,
ఇలాంటివి చేసినప్పుడు కూడా వాళ్ళకి మోటివేషన్ వస్తుంది. ఐ ఎక్స్ప్లెయిన్ మై పర్సనల్ స్టోరీ ఓన్లీ. మై స్మాల్ కిడ్ లిటిల్ హీ డజంట్ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ ఆల్ ద థింగ్స్ టు డూ. స్లోగా వన్ హ్యాబిటే చేసి నువ్వు ఇది చేసావంటే నీకు స్టార్ ఇస్తాను అన్నప్పుడు దే ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. తెలియకుండా వాళ్ళు ఆ వర్క్కి ఆ సబ్జెక్ట్ కనెక్ట్ అయిపోతారు. సెకండ్ డే ఆల్సో దే మే డూ లైక్ దిస్. థర్డ్ డే ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్ కూడా నేను ఇది రాసేస్తాను అని చెప్పేస్తాడు. సో దట్ ఐ హ్యావ్ సీన్ ఈవెన్ విత్ మెనీ క్లయింట్స్ సజెషన్స్ ఇచ్చినప్పుడు కూడా ఇది వర్క్ అయింది. ఫర్ ఎవ్రీథింగ్ రెయిన్ఫోర్స్మెంట్ వర్క్స్ ఎ లాట్ ఫర్ ద చిల్డ్రన్. ప్రతి చిన్న విషయాన్ని అప్రిషియేట్ చేయండి. మీరు కూడా ప్యూర్గా ఏదో వాళ్ళు ఆనందపడాలి అని చేసేసి నవ్వుకోవడం కాదు. హోల్ హార్ట్ కనెక్ట్స్ టు యువర్ చైల్డ్. ఎవ్రీథింగ్ యూ గెట్ దాంట్లో మీరు ఎనర్జీ తీసుకోండి. బాగా చేసావు, ఇంతకు ముందు కంటే ఇది బాగా రాసావు అనండి. అలా కాకుండా ఇంకా బాగా రాయట్లేవు అనే వర్డ్ దట్ గివ్స్ మేక్ దెమ్ టు గో బ్యాక్. సో ద వర్డ్ వాట్ వీఆర్ స్పీకింగ్ విత్ అవర్ చైల్డ్ గివ్స్ ద బిగ్గెస్ట్ ఎనర్జీ ఫర్ దెమ్. ఇవన్నీ బ్రెయిన్కి వాళ్ళకు ఎనర్జీ అయ్యి ఆటోమేటిక్గా వాళ్ళు ఎన్నో విషయాల్లో ముందుకు వెళ్ళిపోతారు. ఏమి చదవని కిడ్డును కూడా మనం తీసుకురావచ్చు క్లాస్ టాపర్ లెవెల్కి ఈ రెయిన్ఫోర్స్మెంట్ తోటి, ఈ రివార్డ్స్ అండ్ సెలబ్రేషన్స్ తోటి. ఎలాంటి నాటియస్ట్ చైల్డ్ని కూడా ఒక్కొక్క చిన్న హ్యాబిట్ ఇచ్చేసి ఇలా చెయ్యి, ఒకే రోజు రాకపోవచ్చు, ఒక్కొక్కటి చేపిస్తూ we can make them success. No child has born with any defects. ఏం స్టబ్బన్ తోటి పుట్టలేదు, దేంతో పుట్టలేదు. ఆల్ చిల్డ్రన్ ఆర్ ఈక్వల్. ఓన్లీ థింగ్ అకార్డింగ్ టు ద ఎన్విరాన్మెంట్ ఇన్ ద హోమ్ ఆర్ సమ్వేర్ అవుట్ సైడ్ దే హ్యావ్ సీన్, అకార్డింగ్ టు దాట్ దే విల్ బి facing all these things. So every kid can have the happy and peaceful life with the proper guidance from the parent. So this is the basic information from my side for the habit building. In further, if we have to discuss, we have so many topics about their food habits, what kind of food they can take, and study methods, study techniques, so many topics we have. For the future, we'll be discussing many more sessions. We'll be having like this on the particular topic. So today our topic was only on the habit building. So basic foundation of the habit only root అని నాకు అర్థమైంది. మిగిలినవి చాలా ఉన్నాయి. ఇక్కడ సరిగ్గా ఉంటే మనం చాలా ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు అని నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి, దిస్ ఇస్ ఫర్ టుడే, జస్ట్ ఇట్స్ మై క్లాస్ గోయింగ్ ఆన్. మార్నింగ్ 5:30 AM to 6 AM నా హ్యాబిట్ బిల్డింగ్ క్లాస్ ఫర్ చిల్డ్రన్. ఇది ఎందుకు అంటే ఇంకా పిల్లలు ఇంకా గ్రో అవ్వాలి, కాన్ఫిడెంట్గా డిసిప్లైన్డ్గా అవ్వాలి అన్న వాళ్ళు దే కెన్ జాయిన్ ఇన్ దిస్ క్లాస్. ఇది ఏమవుతుందంటే వాళ్ళు 21 days ఫాలో అయినప్పుడు వాళ్ళు హ్యాబిట్కి అలవాటు పడిపోతారు. ఫస్ట్ 2-3 days ఇబ్బంది పడవచ్చు 5:30కి లేచి రావడానికి. నేను ఇచ్చే టెక్నిక్స్ తోటి, నేను NLP టెక్నిక్స్ తోటి వీళ్ళకు ఈ మార్నింగ్ సెషన్ అనేది జరుగుతుంది. వాళ్ళు ఆటోమేటిక్గా దే విల్ ఎంజాయ్ దేర్ మార్నింగ్ వేకప్ టైంని కూడా. సో అక్కడ ఏం కవర్ అవుతుందంటే బేసిక్ వార్మప్ చేపిస్తాము, ఎఫర్మేషన్స్, వాళ్ళ డే మొత్తాన్ని వాళ్ళు ఎలా డిజైన్ చేసుకోవాలో వాళ్ళతోటే చేపిస్తాను. మోటివేషన్ విల్ బి డన్. సో వన్స్ ఇఫ్ దే ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద సెషన్, their day will be undoubtedly perfect. So this I am very assured. So this, in case if anyone is interested to join your child in this 21 days course, you can contact me on my number. I think